అందరికీ. ఈరోజైతే మా స్కూల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. అయితే నేను బ్లడ్ ఇద్దాం అనుకుంటున్నా. మా మమ్మీని అడుగుదాం అనుకుంటున్నా. మా మమ్మీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మమ్మీ ఎట్లా ఏం చెప్తుంది, ఏం చాదస్తం మాటలు చెప్తుందో చూద్దాం. మమ్మీ మమ్మీ అమ్లు చెప్పు. మా స్కూల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. ఫోన్ పట్టుకొచ్చినాయండి. వీడియో చేస్తున్నావా? చెప్పు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఉంది. అయితే నేను బ్లడ్ ఇద్దాం అనుకుంటున్నా. అవును, నాకు కూడా మెసేజ్ వచ్చింది ఫోన్లో బ్లడ్ డొనేట్ ప్రోగ్రామ్ ఉందని. కానీ నువ్వు తినే తిండి ఎంత అయినా నీ వయసుకి బ్లడ్ ఇస్తారు ఎవరైనా? నువ్వు తినేదే తిండికి ఇంత, వాళ్ళు తీసుకున్నది ఇంత బ్లడ్. అమ్మ వద్దమ్మా, నీకు వద్దంటే మీ బ్లడ్ డొనేట్. నేను ఇంకా పేరెంట్స్ ఎవరైనా కావాలంటే ఇవ్వాలేమో అని నేను అనుకుంటున్నాను. ఇంకా అట్లా కాదా? కానీ వద్దు మమ్మీ. ఎందుకేంది? ఇది చిన్నపిల్లవి, నువ్వు నాన్ వెజ్ తినవు, ఏం తినవు, నీకెందుకు బ్లడ్ డొనేట్ చేసుడు? నువ్వెందుకు చేసుడు బ్లడ్ డొనేట్? నీ దాంట్లోనే నీకు సరిపోయేంత బ్లడ్ ఉందో లేదో అసలు నీకు? అంత బ్లడ్ ఇంత దాని నిండా తీసుకుంటారు బ్లడ్. అంత నీకు రావాలంటే ఇంకెన్ని రోజులు పడుతుంది? అంతగా ఏం తీసుకుంటారా బ్రో? ఎంత తీసుకుంటారు మరి? చాలా తీసుకుంటారు బ్లడ్ వాళ్ళు. చాలా అంటే ఇంత అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. లీటర్ తీసుకుంటారు. అమ్మో వద్దు వద్దు, బ్లడ్ డొనేట్ వద్దు, ఏమొద్దు. నీకేమైనా పిచ్చా మమ్మీ? చికెన్ తింటేనే బ్లడ్ వస్తుందని ఏం లేదు. మళ్ళీ ఇంకేం తింటే వస్తుంది మరి బ్లడ్? నువ్వు ఏం తింటావు సరిగ్గా? గింతంత ఏరుకొని ఏదో కొంచెం తింటావు. అన్నం కూడా నాన్ వెజ్ తినవు, ఏం తింటావు? నీ దగ్గర అంత బ్లడ్ ఉండదు నీకు. అమ్మో నాకైతే భయం అవుతుంది తల్లి. ఏమొద్దు, బ్లడ్ వద్దు, ఏమి ఇవ్వద్దు. అయ్యా, వెజిటేబుల్స్ వల్ల కూడా ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. నీకేమన్నా పిచ్చా మమ్మీ? మన బ్లడ్ ఒకరికి ఇస్తున్నామంటే ఒకరికి హెల్ప్ చేస్తున్నట్టు తెలుసా మమ్మీ? వాళ్ళు ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు ఉన్నప్పుడు మన బ్లడ్ వాళ్ళకి ఇస్తున్నాం తెలుసా? అది ఎంత హెల్ప్ఫుల్లో తెలుసా? నీకు అసలు ఏం తెలియదు, అసలు నీకేం అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేదంటే నేను ఎప్పుడు బ్లడ్ ఇవ్వలేదు నేను ఇంతవరకు. మరి నువ్వు బ్లడ్ ఇస్తా అంటే అమ్మో నాకు ఖాళీ ఇంజెక్షన్ బ్లడ్ టెస్ట్కే, మొన్న జ్వరం వస్తుంది బ్లడ్ టెస్ట్కే వాళ్ళు ఇంత నిండా టెస్ట్ కోసం తీసుకుంటేనే నాకు భయమైంది. మళ్ళీ ఎన్ని రోజులకు నాకు అంత బ్లడ్ వస్తుందో అని. మళ్ళీ వీళ్ళు ఎంత బ్లడ్ తీసుకుంటారు, ఇంత బాటిల్ నిండా బ్లడ్ తీసుకుంటారు. అప్పుడు ఎప్పటికి వస్తుందో ఏం కథను. నువ్వు ఉన్నవే బక్క పల్సగా. అమ్మ వద్దమ్మా, నీకో దండం, బ్లడ్ ఇవ్వద్దు, ఏమి ఇవ్వద్దు. 3 to 6 monthsలో ఒక్కసారైనా రక్తదానం చేయాలి మమ్మీ. అది కూడా తెలియదు నాకు. దానివల్ల మనకు కూడా కొత్త రక్తం వస్తుంది. అది కూడా తెలియదా మమ్మీ? అన్ని దానాల కన్నా రక్తదానమే మంచిది. నాతో పాటు నువ్వు కూడా బ్లడ్ డొనేట్ చేద్దురా మమ్మీ. అమ్మ నీకో దండం, నీ బ్లడ్ క్యాంప్కో దండం తల్లి. మీ డాడీ నిన్ను బ్లడ్ డొనేట్ చేయమంటే చెయ్యి, లేదంటే మాని. నా జోలికైతే రాకమ్మ. నాకు ఆ రక్తం కావాలి. కొంచెం అంత టెస్ట్లకు తీస్తేనే భయం అవుతుంది. ఇంత రక్తం నాతోటి కాదు చూడమ్మ. నమస్తే. మా మమ్మీతో అయితే ఇట్లుంటుంది మరి. సో మీరైతే బ్లడ్ డొనేట్ చేయండి అందరికీ. బ్లడ్ క్యాంప్స్ ఏడున్నా కానీ. సో మీ బ్లడ్ చాలా ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే మీ బ్లడ్ యూస్ఫుల్ అవుతుంది. అమ్లు పొద్దుగాల బ్లడ్ డొనేట్ చేస్తా అన్నావు కదా, చేసినావా బ్లడ్ డొనేట్? అయ్యో మమ్మీ, 18+ ఉన్న వాళ్ళే బ్లడ్ డొనేట్ చేయాలి. అది కూడా తెలియదు మమ్మీ. ఉట్టిగానే ఆ టాపిక్ మీద చెప్తే నువ్వు అట్లా అన్నావు. అది కూడా అంటే నాకు బిస్కెట్ వేసినావా నువ్వు?